హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎడాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను చైన్ ఓపెరా అని చెప్పేసి ఇది 17 మిలియన్ ఫండింగ్ అయితే జరిగింది. సో 17 మిలియన్ ఫండింగ్ జరిగింది, ఫ్రీ అను ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. సో ఫస్ట్ మనం ఇక్కడ 2 సైట్లు ఉన్నాయి. ఫస్ట్ సైట్లో ఏంటంటే మనం వెయిట్ లిస్ట్ జాయిన్ అవ్వాలా అండ్ మన ఎక్స్ అకౌంట్, డిస్కార్డ్ అకౌంట్ లింక్ చేసుకోవాలా. రెఫరల్ కోడ్ యాడ్ చేయడం వల్ల అడిషనల్ పాయింట్స్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ రాగానే ఇక్కడ కనెక్ట్ ఉంది కదా, కనెక్ట్ విత్ యువర్ వ్యాలెట్ చేసుకోండి. నేను ఆల్రెడీ మొబైల్ యూజర్స్కి ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైనా వ్యాలెట్ కనెక్ట్ ఆప్షన్ ఉంటే చేసుకోండి, వ్యాలెట్ కనెక్షన్ సీజన్ 2కి ఎలిజిబుల్ అవుతారని. సో నేను వ్యాలెట్ కనెక్ట్ అవుతున్నా. ఇక్కడ వచ్చేసేసి మీరు వ్యాలెట్ కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ కంప్లీటెడ్ 4 టాస్క్ అని ఉన్నాయి కదా. సో ఇక్కడ వచ్చేసి జాయిన్ వెయిట్ లిస్ట్ అని ఉంది కదా, దీని మీద జాయిన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఒక కన్ఫర్మేషన్ అయితే పోతుంది. ఇక్కడ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ కాయిన్, అదర్ జీపీ ప్రొవైడర్, ఏ కాయిన్స్, ఎండ్ యూజర్. సో ఇక్కడ వచ్చేసి ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి, ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఎంటర్ చేయండి, తర్వాత రోలు ఇవన్నీ అప్లై చేసి కనెక్ట్ యువర్ వ్యాలెట్ చేయండి. ఇదైతే ఇక్కడ ఈమెయిల్ సబ్మిషన్ చేసేసి వెయిట్ లిస్ట్ అయితే జాయిన్ అయిపోయాను. సీజన్ 2 టాస్క్లో ఒక టాస్క్ అయితే కంప్లీట్ చేసినాం. సో ఇక్కడ మీకు 300 పాయింట్స్ వచ్చినాయి. సో ఇక్కడ వచ్చేసి ఫాలో ద టీమ్ అని చెప్పి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి, ఫాలో చేయండి. సో చైన్ ఓపెరా ఫాలో చేయండి, తర్వాత ఇక్కడ ట్విట్టర్ హ్యాండిల్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయండి. ఫస్ట్ ఇది ఫాలో చేయండి. సో నేను ఇక్కడ ఫాలో చేశాను. ఫాలో చేసిన తర్వాత నా ట్విట్టర్ అకౌంట్ ఇచ్చాను, ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తాను. ఫస్ట్ ఫాలో చేయండి, లేకపోతే ఇది కన్ఫర్మ్ కాదు. సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది సెకండ్ టాస్క్ కూడా. సో తర్వాత వచ్చేసి జాయిన్ డిస్కార్డు కనెక్ట్ చేయాలా, జాయిన్ అవ్వాలా. జాయిన్ అయ్యి ఆథరైజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేయండి దాని మీద, అప్పుడు మీకు డిస్కార్డ్ ఛానల్ ఇన్వైట్ వస్తుంది. అప్పుడు యాక్సెప్ట్ ఇన్వైట్ మీద క్లిక్ చేయండి, డిస్కార్డ్ ఛానల్లోకి వెళ్ళిపోతుంది, అక్కడ జాయిన్ అయిపోండి. సో ఇది కనెక్ట్ అవ్వకపోయినా మీరేం అవ్వకండి, 1 అవర్ టైం తీసుకుంటుందని ఇక్కడ మీకు చూపిస్తుంది, దాన్ని బట్టి చేసేసుకోండి, పాయింట్స్ వస్తాయి, అదేం ప్రాబ్లం లేదు. సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఇన్వైట్ న్యూ యూజర్స్ ఉన్నారు, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు కోడ్ వస్తుంది, ఈ కోడ్ని ఎవరికైనా కాపీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సో ఇది అయిపోయిన తర్వాత టాస్క్ ఇంకా తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసేసి ఈ 4 టాస్క్లు అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తే ఒక ఇన్వైట్ కోడ్ ఇక్కడ ఎంటర్ ఉంది కదా. సో ఇక్కడ నేను ఇన్వైట్ కోడ్ ఇస్తాను, దాన్ని ఎంటర్ చేయడం వల్ల మీకు ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయండి, ఆటోమేటిక్గా మీకు బోనస్ పాయింట్లు అయితే వస్తాయి. ఇది బోనస్ టాస్క్. సో అయిపోయిన తర్వాత ఇదంతా ఈ 4 టాస్కులు అయిపోయి బోనస్ టాస్క్ కూడా అయిపోయిన తర్వాత మొత్తం 5 టాస్క్ అనుకోండి. తర్వాత వచ్చేసేసి ఇంకొక సైట్ ఉంది, దాంట్లో టాస్కులు చేయాలి. ఈ ఇందాక చూపించిన సైట్లో వచ్చి 4 టాస్కులు చూపించాను కదా, కనెక్ట్ వ్యాలెట్, వెయిట్ లిస్ట్ జాయిన్ అవ్వడం, ట్విట్టర్ను ఫాలో అవ్వడం, డిస్కార్డ్లో జాయిన్ అవ్వడం, తర్వాత ఇన్వైట్ ఫ్రెండ్స్, తర్వాత వచ్చి బోనస్ కోడ్ వచ్చి ఇన్వైట్ కోడ్ ఎంటర్ చేయడం, అవి 1 టైం టాస్క్లు అనమాట. ఇదైతే డైలీ చేయాలా. ఇది సెకండ్ సైటు వాళ్ళదే. ఇక్కడికి రాగానే వ్యాలెట్ తోటి లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది, సేమ్ వ్యాలెట్ ఇచ్చేయండి. అక్కడ ఏ వ్యాలెట్ తోటి కనెక్ట్ చేసారో అదే వ్యాలెట్ తోటి కనెక్ట్ చేయండి. ఇక్కడ ఏం లేదు, డైలీ చార్జ్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఆస్క్ని ఏదైనా చార్జ్ చేయండి, దీనికి 10 పాయింట్స్ వస్తాయి. తర్వాత డైలీ మీరు లాగిన్ చేసిన దానికి 100 పాయింట్స్ వస్తాయి. సో డైలీ ఏదైనా క్వశ్చన్ ఇక్కడ టైప్ చేయండి. సో ఇక్కడ నేను క్రిప్టో ఎడాప్ తెలుగు అని చెప్పి ఇలాగా ఇచ్చేస్తే ఇలాగ మనకి పాయింట్స్ వస్తాయి అన్నమాట. సో ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు, మీరు క్వశ్చన్ అడిగితే చాలు ఆటోమేటిక్గా. సో దాని ప్రకారంగా వస్తుంది. సో
అది అయిపోయిన తర్వాత మీరు డైలీ చెక్-ఇన్ ఒకటి చేసుకోండి. ఇక్కడ చాట్ అయిపోయింది కదా, ఇక్కడ డిస్కవర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. చేసేసుకొని చెక్-ఇన్ చేసేసుకోండి. సో డైలీ చెక్-ఇన్ చేసుకుంటా ఉండండి, డైలీ చాట్ ఒక చేసుకుంటా ఉండండి. డైలీ లాగిన్ కంపల్సరీగా. మీకు డైలీ చెక్-ఇన్కి ఏమో 100 పాయింట్స్, ఏ చాట్ చేసిన దానికి 10 పాయింట్స్. ఈ 2 చేసుకుంటా ఉండండి. సో ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అకౌంట్ మస్ట్గా జాయిన్ అయిపోండి. సో అక్కడ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే లాస్ట్ పోస్ట్లో కామెంట్ సెక్షన్లో చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.